ఫ్రెండ్స్, ఇవాళ చేసే రెసిపీ క్యాబేజీ పచ్చడి. నేను క్యాబేజీ సన్నగా తరిగి తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని క్యాబేజీ మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని క్యాబేజీని ఉడికించుకోవాలండి. అప్పుడు మనకి స్మెల్ రాకుండా బాగుంటుంది చట్నీ. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలండి. ఒక 3 టమాటాలు కట్ చేసి వేసుకోవాలి. ఒక 5-6 వంకాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేగాక టమాటాలు వంకాయ ముక్కలు వేసుకొని ఇలా బాగా మగ్గించుకోవాలి. మనకి క్యాబేజీ ఇలా ఉడికాక స్టవ్ ఆపుకొని మనం ఉడికించుకున్న క్యాబేజీ తురుమును కూడా వేసుకొని మీడియం మంట మీద పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక 2 రెబ్బలు చింతపండు, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు ఇలా మగ్గాక ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని రుచికి సరిపడా కళ్ళుప్పు వేసుకొని కొంచెం ఫోర్స్గా మిక్సీ పట్టుకొని మరీ మెత్తగా కాకుండా నోరూరిచ్చే క్యాబేజీ పచ్చడి రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.